నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో భరోసా కేంద్రం పోలీస్ వ్యాయామశాల ప్రారంభం. వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ రోజు గురువారం 2 కీలక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఉదయం 10:30 DSP కార్యాలయం పక్కన మరమ్మతు చేయించిన పోలీస్ అధికారుల క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు, చిన్నారులకు సత్వర న్యాయం, కౌన్సిలింగ్, వైద్య, పోలీస్ సేవలు ఒకే గొడుగు కింద అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతోంది. అనంతరం 11:30 జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, మల్టీ జోన్ 2 IGP షాన్వాజా కాసిం IPS, వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఆజుష్ సురభి IAS, జిల్లా SP శ్రీమతి సునీతారెడ్డి IPS ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భరోసా కేంద్రం బాధితులకు భరోసా ఇస్తుందని, పోలీస్ సిబ్బంది ఫిట్నెస్ కోసం జిమ్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. లేడీస్కి ప్రొవైడ్ చేసినటువంటి ఒక బెస్ట్ ఫెసిలిటీస్ అది. సో మనం ఆల్రెడీ ఓల్డ్ క్వార్టర్స్ మనం రెనోవేట్ చేసి వాళ్ళకి రాగానే ఒక హోమ్లీ ఎన్వైరన్మెంట్ సో వారి యొక్క సహాయ సహకారాలతో మంచి ఎక్విప్మెంట్, ఏదైతే బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మనం AR హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఒక రూమ్ని దాన్ని సౌకర్యవంతంగా చేసి దీన్ని కేవలం పోలీస్కే కాకుండా రెవెన్యూ అండ్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా, అందుకనే మనం ఇప్పుడు చూసినట్లయితే ఈజీగా మీరు DPOలోకి ఎంటర్ అయ్యి ఈ బిల్డింగ్లోకి వచ్చేసి ఆ జిమ్ని పరుచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన మన LS చౌహాన్ సార్, అలాగే MLA గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, అలాగే సార్కి కూడా, చెన్నారెడ్డి సార్కి కూడా, అండ్ కలెక్టర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మన గౌరవ MLA గారు మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, SP గారు, అడిషనల్ SP గారు అండ్ మా వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, మేఘారెడ్డి గారు, DIG గారు, వారు కూడా వారి సమయం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జిమ్ కాంప్లెక్స్ కానీ, ఈ స్పోర్ట్స్ కానీ మనందరం కూడా లైఫ్ లో పార్ట్ చేసుకొని వచ్చే సమయంలో కూడా ఇది కేవలం పోలీస్ కాంప్లెక్స్ లో పోలీస్ పర్సన్ కాదు. SP గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరీ ఆఫీషియల్ మీ ID కార్డ్ తీసుకొస్తే ఇక్కడ మీకు జిమ్ కి కూడా మీకు అనుమతి ఇస్తారు. దీన్ని వినియోగించుకొని ఒక కంటిన్యూస్ మెయింటెనెన్స్ లో ఉంటే మన జిల్లాకి ఆఫీషియల్స్ కూడా మంచి ఫిట్నెస్ గా ఉండి ప్రజలకి ఇంకా మెరుగైన సేవ చేయగలుగుతారని కోరుకుంటూ మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి వచ్చేసినటువంటి మన ప్రాంత DIG గవర్నమెంట్ చౌహాన్ గారు, గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ ఆదర్శ్ రెడ్డి గారు, అడిషనల్ SP రాజేష్ మీనా గారు, అదే మాదిరిగా గౌరవ ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు, మిగతా పెద్దలందరికీ, పత్రికా మిత్రులకు, స్పోర్ట్స్ మెన్ కి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, భరోసా కేంద్రం ఇది ఎవరైతే విక్టిమ్స్, చిన్నపిల్లలు కావచ్చు, బాలికలు లేకపోతే బాలురు, 2 రకాలుగా ఈ వాళ్లకు
జీవితం పైన విరక్తి కలగకుండా వాళ్ళకు భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇవాళ చారు సిన్హా గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చారు సిన్హా గారే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎస్పీగా ఉండేటువంటి వారు. చాలా చక్కటి ఆఫీసర్ చారు సిన్హా గారు. వారి ఈరోజు గౌరవ వనపర్తి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒకటి భరోసా సెంటర్, రెండు ఇక్కడ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ఓపెనింగ్ చేయడానికి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, అట్లనే డిఐజీ గారు, చవాన్ గారు, వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మిగతా పోలీసు సిబ్బంది అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో మన ప్రజాపాలన ప్రణాళిక దాంతో పాటు ఇవన్నీ ఏర్పాటు చేసి దానిలో స్పోర్ట్స్ వీక్ లో భాగంగా ఇక్కడ కలెక్టర్ గారు, ఇక్కడ ప్రెస్ వాళ్ళందరూ, మీరు ఒక టీము, టీచర్స్ ఒక టీము, పోలీస్ ఒక టీము, వారితో పాటు మిగతా ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ స్పోర్ట్స్ వీక్ లో భాగం చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు అట్లనే మన హోంశాఖ కూడా ఆయనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఈ పోలీస్ సంబంధించిన పోలీస్ హెడ్ క్వార్టర్ సంబంధించిన పోలీస్ ఈ యాక్టివిటీకి సంబంధించిన తెలంగాణ పోలీసులు భారతదేశానికి అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలన్న ఉద్దేశంతో ఈ భరోసా సెంటర్ కి సంబంధించి కొన్ని కార్పొరేషన్ మెంబర్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ కావచ్చు, ఇంకా వాటిని ఏర్పాటు చేసే క్రమంలో గౌరవ కలెక్టర్ గారిని, ఎస్పీ గారు అడిగితే అక్కడ ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని రెనోవేషన్ చేసి ఇప్పుడే భరోసా సెంటర్ ఓపెన్ చేసుకొని వచ్చినాం. దాంతో పాటు ఇక్కడ జిమ్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఈ జిమ్ తో పాటు ఇప్పటిదాకా మనం చెప్పినట్టు ఎస్పీ గారు, డిఎస్ గారు చెప్పినట్టు మనకి ఇంతకు ముందు కరోనా వచ్చినప్పటి నుంచి ఆ కరోనా సమయంలో మనం చాలా ఎగ్జాంపుల్ చూసినాం. ఎవరైతే ఫిజికల్ గా ఫిట్ ఉన్నారో వాళ్ళకి కరోనా రాలే, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఫిజికల్ యాక్టివిటీ చేసి హాస్పిటల్ అవసరం లేకుండా యాక్టివ్ ఉన్నారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకు ఇంజక్షన్ వేయాలన్నా, టాబ్లెట్ వేయాలన్నా అదంతా మాస్క్ వేసుకొని వాళ్ళు పురుగులాగా చూస్తే వాళ్ళు మానసికంగా చాలా కురిగిపోయి చాలా మంది చనిపోయిన ఉదాహరణ మనం చూసినాం. సో దానికి మనకు ఇవన్నీ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నప్పటిలో ఆల్రెడీ మినీ ట్యాంక్ బండి మీద మేము 2 కలెక్టర్ గారు మేము మా ప్రజలకు అందుబాటులో ఒకటి మహిళలకు, ఒకటి జెంట్స్ తీసుకొచ్చినాం. అట్లనే జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో అక్కడ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేసినాం. ఈ రోజు ఈ పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖకు సంబంధించి ఇక్కడ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేసినాం. ఈ జిమ్ తో పాటు మెడిటేషన్ తో పాటు ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని వనపర్తి ప్రజలందరూ ఆ ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనాలని, హెల్తీగా ఉండాలని, వాళ్ళందరికీ ఇంకా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవలు చాలా అద్భుతంగా ఉండాలని, ఇవన్నీ వేరే రాష్ట్రాలకు మనం ఆదర్శం కావాలని తెలంగాణ రాష్ట్రంలో పోలీసు సోదరులందరూ, పోలీసు అధికారులందరూ బాగా పనిచేస్తున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ.